నిజామాబాద్లో బీజేపీ నేత దినేష్ కులచర్రి పర్యటించారు. పట్టణంలో ఏర్పాటు చేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించిన ఆయన బీఆర్ఎస్ సర్కారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి అర్హులకు ఇవ్వకుండా కుట్రలు చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సైతం అదే పని చేస్తుందని విమర్శించారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదల హక్కు అన్న ఆయన ఇది ఎవరి సొత్తు కాదని పేదలకు ఇల్లు ఇచ్చి తీరాలని డిమాండ్ చేశారు. 120 హామీలతోని ఇగో కాంగ్రెస్ వచ్చే ఇందిరమ్మ తెచ్చే ఇందిరమ్మ ఇంత వచ్చింది అని చెప్పి కథలు చెప్పి రేవంత్ రెడ్డి ఆయన చేసే ఇయ్యల్లా ఈ ఇందూరు పట్టణ కార్పొరేషన్ పరిధిలో అటు నాగారం గాని ఇటు ఖానాపూర్ శివార్ గాని కలెక్టరేట్ ఎన్నుకుందాం 100 ఇండ్లు కట్టున్నాయి, చెట్లు మొరిసినాయి, పాములు తిరుగుతున్నాయి. ఒక్కొక్క దగ్గర అయితే ఉన్న గ్రిల్లన్నీ ఎత్తుకపోయారు, దర్వాజాలు లేవు, ఏమి లేవు. ఎందుకు ఈ ఆలస్యం? ఎవరి కోసం? ఇక ఇదే ఖానాపూర్ లో కాలువల్లో ఈ పక్క పొంటి గీడికి కిలోమీటర్ లేదు. గత వర్షాకాలంలో నేను పోయి చూసిన ప్రాంతం గుడిసెల్లో తాటిపత్తులు కప్పుకొని గీడ బోర్గంలో చెప్తా నేను. ఇప్పుడు మీరు అందరు కూడా పోతే చూస్తారు, ఆడ చింత చెట్ల కింద తాటిపత్తులు లేకుండా కూడా వర్షం పడితే వాళ్ళ ఇంటి కింద గూళ్ళ సంద్ర కింద నిలబడి మనుషులు ఇయ్యల కూడా ఆడుతున్నారు. ఇక జై భీమరావు నగర్ అని ఉంటుంది, ఆడ ఒక కమ్యూనిటాలు కట్టుంటే గోడ కట్టుంటే ఆ గోడ కింద మొత్తం ఉంటారు. నా ఎలక్షన్ పోలింగ్ రోజు కానీ ముందు రోజు గాలి దుమానం వచ్చి మొత్తం కొట్టుకపోతే వాళ్ళందరూ బిక్కు బిక్కు అని చెప్పి ఒక దగ్గర నిలబడ్డారు. మరి గసుంటోళ్ళ కన్నా ఇల్లు ఇవ్వాలి కదా.